ఆయన సీనియర్ మోస్ట్ లీడర్. ఒకప్పుడు ఆ ఇద్దరు ఆయన శిష్యులు. 40 years ఇండస్ట్రీగా పేరున్న ఆ నేత ఈ మధ్య కారెక్కారు. ఆ తర్వాత ఆయనకు శత్రువులు మిత్రులయ్యారు, శిష్యులు శత్రువులయ్యారు. గులాబీ పార్టీ గెలిపే లక్ష్యమంటున్న ఆ మాజీ మంత్రి ఇప్పుడు తన శిష్యులను ఓడించడానికి టార్గెట్ ఫిక్స్ చేసుకున్నారట. ఓడిపోయిన నాయకులను గెలిపిస్తానంటూ, గెలిచి పదవుల్లో ఉన్న లీడర్లను ఓడిస్తానంటూ శపథం చేస్తున్నారట. ఇక తమను టార్గెట్ చేసిన గురువుకు ధీటుగానే సమాధానమిస్తున్నారు పొలిటికల్ శిష్యులు. ఇందుకు గురు శిష్యుల మధ్య పొలిటికల్ వార్కు దారితీసిన పరిస్థితులేంటి? మంత్రి వర్సెస్ మాజీ మంత్రి మధ్య డైలాగ్ వార్కు రీజన్ ఏంటి? జగిత్యాల సెంట్రిక్ గా పొలిటికల్ జగడం. మంత్రి అడ్లూరి, ఎమ్మెల్యే మేడిపల్లి సత్యంను టార్గెట్ చేసిన జీవన్ రెడ్డి. గతంలో శిష్యుల గెలుపు కోసం, ఇప్పుడు ఓటమి కోసం. శిష్యులను ఓడించి కారు పార్టీ నేతలను గెలిపిస్తానంటున్న పెద్దాయన. చొప్పదండి ధర్మపురిలో గులాబీ జెండా ఎగురవేసే ప్లాన్. జగిత్యాల రాజకీయాల్లో మాజీ మంత్రి జీవన్ రెడ్డి తన మార్క్ క్రియేట్ చేసుకున్న లీడర్. మాస్ లీడర్ గా రాజకీయాల్లో రాణిస్తున్న జీవన్ రెడ్డి సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ పార్టీలోనే జర్నీ చేశారు. పార్టీలో సీనియారిటీకి, సిన్సియారిటీకి గుర్తింపు దక్కలేదంటూ విమర్శలు చేసిన జీవన్ రెడ్డి హస్తం పార్టీకి హ్యాండ్ ఇచ్చి ఈ మధ్యే కారు ఎక్కారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ సమక్షంలో గులాబీ గూటికి చేరారు. కాంగ్రెస్ పార్టీ ఓటమే లక్ష్యంగా జీవన్ రెడ్డి దూకుడు పెంచుతున్నారు. ఏదో ఒక అంశంపైన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నిలదీస్తూనే ఉన్నారు. తన రాజకీయ చతురతతో హస్తం పార్టీ నేతలను ఉక్కిరిబిక్కిరి చేసే స్కెచ్ వేస్తున్నారు. ఇదే క్రమంలో గత ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థుల ఓటమి కోసం పావులు కదిపి తన శిష్యుల గెలుపు కోసం పాటుపడిన జీవన్ రెడ్డి ఇప్పుడు వారినే ఓడించేందుకు వ్యూహాలు రచిస్తూ ఉండడం ఇంట్రెస్టింగ్ గా మారింది. ధర్మపురి ఎమ్మెల్యే మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఇద్దరికీ జీవన్ రెడ్డి రాజకీయ గురువు. బీఆర్ఎస్ వైఫల్యాలను ఎండగడుతూ గత ఎన్నికల్లో ఆ పార్టీ అభ్యర్థులను ఓడించి శిష్యులిద్దరిని గెలిపించుకోవడంలో జీవన్ రెడ్డి సక్సెస్ అయ్యారు. అధిష్టానంతో గొడవపడి మరీ అడ్లూరి, మేడిపల్లికి టికెట్ ఇప్పించుకున్నారట. అయితే జీవన్ రెడ్డి ఇప్పుడు బీఆర్ఎస్ కండువా కప్పుకోవడంతో ఆ పార్టీ అభ్యర్థుల గెలుపు కోసం పాటుపడాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఈ క్రమంలోనే గట్టిగానే తన స్వరం వినిపిస్తున్నారు జీవన్ రెడ్డి. గత ఎన్నికల్లో మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్, మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ ఓటమి కోసం ప్రచారం చేసిన జీవన్ రెడ్డి ఇప్పుడు వారిని గెలిపించుకుంటానంటూ పార్టీ సమావేశాల్లో వ్యాఖ్యలు చేస్తున్నారు. దీంతో శిష్యులను ఓడించేందుకు జీవన్ రెడ్డి ఏకంగా నెగటివ్ ప్రచారం చేస్తూ ఉండడం చర్చనీయాంశంగా మారింది. కాంగ్రెస్ పార్టీపై, ప్రభుత్వ పాలనపై జీవన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై మొదటగా స్పందించడానికి కాస్త ఆలోచించిన అడ్లూరి లక్ష్మణ్, మేడిపల్లి సత్యం ఇప్పుడు కౌంటర్ అటాక్ మొదలుపెట్టారు. దీంతో గురు శిష్యుల మధ్య డైలాగ్ వార్ కొనసాగుతోంది. ప్రధానంగా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ పై జీవన్ రెడ్డితో పాటు మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ఇద్దరూ కలిసి అటాక్ చేస్తున్నారు. సీనియర్ నేతల అటాక్ తో డిఫెన్స్ లో పడకుండా మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కూడా మాటకు మాట సమాధానమిస్తూనే ఉన్నారు. అయితే సీనియర్లు ఇద్దరు ఒకవైపు, మంత్రి అడ్లూరి మరోవైపు అన్నట్లుగా సిచ్యువేషన్ మారిపోయింది. ఇద్దరు మాజీ మంత్రులు చేస్తున్న విమర్శలకు అడ్లూరి లక్ష్మణ్ ఓపెన్ ఛాలెంజ్ విసురుతున్నారు. ధాన్యం కొనుగోళ్ల అంశంలో దోపిడీ జరిగినట్లుగా నిరూపిస్తే మంత్రి పదవికి రాజీనామా చేస్తానంటూ మాజీ మంత్రులకు ఓపెన్ సవాల్ చేశారు. ఇక చొప్పదండి మాజీ ఎమ్మెల్యే సుంకే రవిశంకర్ గెలుపు కోసం కృషి చేస్తానంటున్న జీవన్ రెడ్డి వ్యాఖ్యలపై రియాక్ట్ అయిన ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం అదంతా సాధ్యం కాని ముచ్చట అంటూ కొట్టిపడేస్తున్నారట. అయితే కాంగ్రెస్ ఓటమి కోసం పనిచేస్తానంటున్న జీవన్ రెడ్డి ముందు జగిత్యాలలో గెలిస్తే చూద్దామంటూ గురువుపైనే సెటైర్లు వేస్తున్నారట ఆయన శిష్యులు. ఒకప్పటి జీవన్ రెడ్డి వేరు, ఇప్పుడున్న జీవన్ రెడ్డి వేరని, ఆయన మాటలను జనాలు వినే పరిస్థితి లేదంటూ లైట్ తీసుకుంటున్నారట. అయితే గత ఎన్నికల్లో తాను ఓడించిన వారిని గెలిపించిన వారిని ఓడించేందుకు జీవన్ రెడ్డి చేస్తున్న పోరాటం ఎంతవరకు ఫలిస్తుందో చూడాలి.